హలో ఎవ్రీవన్. మనం ఇంతకు ముందు వీడియోలో ఒక శాంపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం కదా! ఇలా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలంటే మనకు చాలా క్వెరీస్ రావచ్చు. అంటే ఒక జావా ఫైల్‌లో మల్టిపుల్ క్లాసెస్ క్రియేట్ చేయొచ్చా? అండ్ క్లాస్ పబ్లిక్ ఉండాలా? పబ్లిక్ ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? ఇలా మల్టిపుల్ క్వెరీస్ వస్తాయి. సో, ఈ కాన్సెప్ట్‌ని స్టెప్ బై స్టెప్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా నేర్చుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జావా సోర్స్ ఫైల్‌లో మల్టిపుల్ క్లాసెస్ ఉండొచ్చా? సోర్స్ ఫైల్ ఈస్ నథింగ్ బట్ జావా ఫైల్. జావా ఫైల్ మనం క్రియేట్ చేసింది. సో, యెస్. ఆన్సర్ ఈస్ యెస్. ఒక జావా ఫైల్‌లో మల్టిపుల్ క్లాసెస్‌ని రాయొచ్చు మనం. సో, ఫస్ట్ ఒక సోర్స్ ఫైల్‌లో ఒక క్లాస్ ఉంటే దానికి రూల్స్ ఏంటో చూద్దాం. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తే మనకి ఈజీగా గుర్తుంటుంది. సో, ఏ క్లాస్ కెన్ బి పబ్లిక్ ఆర్ నాన్ పబ్లిక్. అంటే మనం ఇక్కడ హలో వరల్డ్ అనే జావా ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేసాం కదా ఇంతకుముందు. సో, ఇక్కడ మనం పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్ క్రియేట్ చేసాం. ఇది పబ్లిక్ అయినా అవ్వచ్చు, నాన్ పబ్లిక్ అయినా కావచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఒకవేళ క్లాస్ పబ్లిక్ అయితే సోర్స్ ఫైల్ నేమ్ షుడ్ బి సేమ్ యాస్ క్లాస్ నేమ్. అంటే ఇది క్లాస్ హలో వరల్డ్ కదా! ఇది పబ్లిక్ ఇచ్చాను కాబట్టి ఇది నేను కంపల్సరీ హలో వరల్డ్ డాట్ జావా గానే సేవ్ చేయాలి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ క్లాస్ టెస్ట్ అనే క్లాస్‌ని హలో వరల్డ్ డాట్ జావాలో సేవ్ చేశాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఎడిట్ చేసి సేమ్ హలో వరల్డ్ డాట్ జావాలోనే సేవ్ చేశాను. ఇప్పుడు లెట్స్ సే దీన్ని కంపైల్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో అని. దానికోసం ఫస్ట్ నేను ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఈ జావా ప్రోగ్రామింగ్ అనే ఫోల్డర్‌లో క్రియేట్ చేస్తున్నాను కదా! సో, ఆ డైరెక్టరీలోకి వెళ్తున్నాను. సో, ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేయాలి. కంపైల్ చేయడానికి సింప్లీ జావా సి స్పేస్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ ఏంటి మనకి హలో వరల్డ్ డాట్ జావానే కదా! ఎంటర్ చేయంగానే మనకి ఇక్కడ ఎర్రర్ చూపించింది. క్లాస్ టెస్ట్ ఈస్ పబ్లిక్ షుడ్ బి డిక్లేర్డ్ ఇన్ ఏ ఫైల్ నేమ్ టెస్ట్ డాట్ జావా. అంటే ఇది పబ్లిక్ క్లాస్ కాబట్టి సో, ఇది టెస్ట్ డాట్ జావాలోనే సేవ్ చేయాలి. బట్ మనం హలో వరల్డ్ డాట్ జావాలో సేవ్ చేసాం. కాబట్టి అది కంపైలేషన్ ఎర్రర్ చూపించింది. ఒకవేళ క్లాస్ నాన్ పబ్లిక్ అయితే సోర్స్ ఫైల్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. అంటే ఇక్కడ ఈ టెస్ట్ క్లాస్ ఉంది కదా! ఒకవేళ ఇది పబ్లిక్ కాదనుకోండి. దీన్ని నేను హలో వరల్డ్ డాట్ జావాగా సేవ్ చేయొచ్చు. ఇంకేదైనా నేమ్ డమ్మీ డాట్ జావా ఇలా ఏది కావాలంటే అది డాట్ జావా యూజ్ చేసి సేవ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో, ఫస్ట్ కంపైల్ చేద్దాం. సో, చూసారా ఇష్యూ ఏం చూపించలేదు. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సింప్లీ జావా స్పేస్ క్లాస్ నేమ్. ఇప్పుడు ఒకటి చూద్దాం. ఈ హలో వరల్డ్ డాట్ జావా అని మనం కంపైల్ చేస్తున్నప్పుడు ఇందులో ఉన్న క్లాస్ ఏంటి? టెస్ట్ క్లాస్ కదా! సో, ఇది నాకేం చేస్తది? టెస్ట్ డాట్ క్లాస్ అనే బైట్ కోడ్‌ని జనరేట్ చేస్తది. ఈ జావా ఫైల్ నేమ్‌తో మనకి క్లాస్ ఫైల్ జనరేట్ అవ్వదు. ఇక్కడ ఇచ్చిన క్లాస్ బట్టి మనకి ఈ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఓకే. ఇది టెస్ట్ కాబట్టి మనకి ఇక్కడ టెస్ట్ డాట్ క్లాస్ అనేది జనరేట్ అయింది. ఇది ఇంతకుముందు డాట్ క్లాస్ ఫైల్ ఇగ్నోర్ చేయండి. ఇది ఇప్పుడు జనరేట్ అయింది. సో, ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే సింప్లీ జావా స్పేస్ క్లాస్ నేమ్ విచ్ ఈస్ టెస్ట్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిపోయింది. ఓకే. సో, ఇదే మనం ఇంటెలిజేలో చూద్దాం. సో, ఇంటెలిజేలో మన హలో వరల్డ్ ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేసిన దానికి వెళ్దాం. ఓకే. ఇది పబ్లిక్ క్లాస్ కదా! సో, లెట్స్ సే దీని నేమ్ టెస్ట్ ఉందనుకోండి. ఇమ్మీడియేట్‌గా మనం కంపైల్ చేయకుండానే ఇక్కడే మనకి చూపిస్తది. క్లాస్ టెస్ట్ ఈస్ పబ్లిక్ షుడ్ బి డిక్లేర్డ్ ఇన్ ఏ ఫైల్ నేమ్ టెస్ట్ డాట్ జావా ఇమ్మీడియేట్‌గా చూపించింది. ఓకే. అదే ఇది పబ్లిక్ కాదు అనుకోండి. సో, ఇంకొకటి మీకు చూపిస్తాను. ఇక్కడ హలో వరల్డ్ అనే క్లాస్ క్రియేట్ చేసాం కదా! ఇక్కడ మనం సోర్స్ డైరెక్టరీలో చూస్తే సింప్లీ హలో వరల్డ్ మెయిన్ అని ఉంది. బట్ ఈ 2 జావా ప్రోగ్రామ్సే. హలో వరల్డ్ డాట్ జావా ఓపెన్ చేస్తే హలో వరల్డ్ డాట్ జావా. మెయిన్ ఓపెన్ చేస్తే మెయిన్ డాట్ జావా. సో, ఇప్పుడు నేను టెస్ట్ ఇచ్చి ట్రై చేస్తాను క్లాస్ నేమ్. సో, పబ్లిక్ లేకుండా క్లాస్ టెస్ట్ అని ఇస్తే సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ మనకి ఎర్రర్ ఏం చూపించలేదు చూసారా? ఇది రన్ చేసిన టెస్ట్ డాట్ మెయిన్. సో, ఇక్కడ రన్ చేసినా పర్లేదు. ఇది రన్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే మనం రన్ చేస్తే రన్ అయ్యేది మెయిన్ మెథడే కాబట్టి ఇలా ఇది క్లిక్ చేసినా పర్లేదు. సో, సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ ఇంతకుముందు హలో వరల్డ్ డాట్ జావా ఇలా చూపించలేదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెయిన్ డాట్ జావా ఉందనుకోండి. ఇది క్లాస్ నేమ్ కూడా మెయినే కాబట్టి ఇది సింప్లీ ఓకే మెయిన్ అని చూపించింది. క్లాస్ రిప్రజెంట్ చేస్తూ చూపించింది. బట్ ఇక్కడేంటంటే మన ఫైల్ నేమ్ సెపరేట్ అండ్ క్లాస్ నేమ్ సెపరేట్ కాబట్టి ఇంటెలిజే యూజర్ ఫ్రెండ్లీ కోసం అలా సెపరేట్‌గా చూపిస్తుంది. ఓకే. దీని దీని మీనింగ్ ఏంటంటే మనం హలో వరల్డ్ డాట్ జావా అనే ఫైల్‌లో టెస్ట్ అనే క్లాస్‌ని క్రియేట్ చేశాము అని. ఓకే.
సెకండ్ వచ్చేసి రూల్స్ ఫర్ మల్టిపుల్ క్లాసెస్. ఇక్కడ మనం ఇది చూస్తే మనం ఒకే క్లాస్‌ని క్రియేట్ చేసాం ఒక ఫైల్‌లో. ఇప్పుడు ఇంకొక కొత్త జావా ఫైల్ క్రియేట్ చేద్దాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కాపీ చేస్తాను. సో, పేస్ట్ చేసి ఈజీగా రాయడానికి. లెట్స్ సే దీన్ని test1 అందాం. ఓకే. సో, ఇక్కడ వెల్కమ్ టు ఆర్ హెలో test1. ఓకే. ఇలా దీన్నే కాపీ చేసి కంట్రోల్-సి, కంట్రోల్-వి. సో, దీన్ని test3 అని చెప్తాం. ఓకే. దీన్ని test2. ఆల్రైట్. ఇప్పుడు మనకి 3 డిఫరెంట్ క్లాసెస్ క్రియేట్ అయినాయి. దీన్ని నేను సేవ్ చేస్తాను. సో, సేవ్ చేసే ముందు రూల్స్ ఏంటో చూద్దాం. ఓకే. ఇలా మల్టిపుల్ క్లాసెస్ రాయొచ్చు. బట్ ఏంటి అంటే ఒకే ఒక్క క్లాస్ మాత్రమే పబ్లిక్ అయి ఉండాలి. సో, ఇలా ఏదో ఒక క్లాస్ మాత్రమే పబ్లిక్ అని ఇవ్వగలం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాననుకోండి, test2 పబ్లిక్ ఇచ్చాను అనుకుందాం. ఓకే. అండ్ ఒకవేళ పబ్లిక్ క్లాస్ కనుక ఉంటే కంపల్సరీ సోర్స్ ఫైల్ నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ పబ్లిక్ క్లాస్ నేమ్. అంటే ఇది నేను సేవ్ చేయాలంటే కంపల్సరీ పబ్లిక్ క్లాస్ నేమ్ వచ్చేసి test2 కదా. సో, దాంతోనే సేవ్ చేయాలి. సో, ఇది నేను సేవ్ చేయాలంటే test2.java ఇలానే సేవ్ చేయాలి. అలా కాకుండా ఇంకేమైనా పెట్టి సేవ్ చేస్తే కూడా కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. మీరు సింప్లీ ట్రై చేసి చూడండి. బట్ ఫర్ నౌ నేను అది మళ్ళీ కంపైల్ చేయను. అది మీకు ఒక టాస్క్, మీరు చేసి ట్రై చేయండి. సో, test2.javaగా సేవ్ చేయొచ్చు. అదే ఒకవేళ పబ్లిక్ క్లాస్ అనేది లేదనుకోండి, ఇప్పుడు దీన్ని test2ను కూడా పబ్లిక్ తీసేసాననుకోండి, అప్పుడు ఈ సోర్స్ ఫైల్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. test2.javaనే అవ్వక్కర్లా, ఇంకేదైనా కావచ్చు. యూనో సమ్ dummy.java కూడా కావచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు మనం ఒకసారి ఈ మల్టిపుల్ క్లాసెస్ ఉంటే కంపైల్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. దీన్ని పబ్లిక్ కూడా తీసేస్తాను. అండ్ test2.java అయినా పర్లేదు, ఇంక ఏ నేమ్ ఇచ్చినా పర్లేదు. పబ్లిక్ ఉంటే మాత్రం test2 కంపల్సరీ ఉండాలి. పబ్లిక్ లేకపోతే ఏదైనా పర్లేదు. అండ్ అసలు పబ్లిక్ ఎప్పుడు ఇవ్వాలి, ఇస్తే ఏం జరుగుతుంది అన్నది మన యాక్సెస్ మాడిఫైయర్స్ నేర్చుకున్నప్పుడు క్లియర్గా చూస్తాం. బట్ ఫర్ నౌ ఈ రూల్స్ని గుర్తుంచుకోవాలి మనం. సో, ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. జావాc స్పేస్ ఈ ఫైల్ నేమ్ ఏంటి, test2.java కదా. test2.java ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోయింది, ఏం ఇష్యూ లేకుండా. ఓకే. ఇప్పుడు మనం ఆ ఫోల్డర్లోకి వెళ్ళి చూస్తే ఈ పర్టికులర్ test2.javaని కంపైల్ చేసినప్పుడు ఇందులో 3 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 డిఫరెంట్ .class ఫైల్స్ క్రియేట్ అయినాయి చూడండి. test1.class, test2.class, test3.class ఇలా మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ అయినాయి. మల్టిపుల్ క్లాస్ ఫైల్స్ క్రియేట్ అయినాయి. ఒకవేళ మనం test2 అనే క్లాస్లో ఉన్న మెయిన్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే సింప్లీ ఏం చేయాలి, జావా స్పేస్ క్లాస్ నేమ్, జావా స్పేస్ ఇక్కడ క్లాస్ నేమ్ ఏముంటుంది, test2. సో, జావా స్పేస్ test2. సో, హలో test2. అలానే ఫర్ ఎగ్జాంపుల్ test3 క్లాస్లో ఉన్న మెయిన్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే జావా స్పేస్ test3. ఇలా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం మల్టిపుల్ క్లాసెస్లో కూడా రూల్స్ ఏంటి అన్నది చూసాం. అండ్ అంటే ఇప్పుడు పబ్లిక్ క్లాస్ లేకపోతే మనం ఎలా సేవ్ చేసినా పర్లేదు. ఓకే. test2.java ఆర్ dummy.java వాట్ ఎవర్. మీకు ఒక చిన్న అసైన్మెంట్, ఇందులో ఏదో ఒక క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పబ్లిక్ ఇచ్చేసి ఇది సంథింగ్ ఇంక వేరే పేరుతో .javaగా సేవ్ చేసి కంపైల్ చేసి చూడండి. ఇప్పుడు ఇదే మనం ఇంటెలిజేలో కూడా ట్రై చేసి చూద్దాం. మల్టిపుల్ క్లాసెస్ ఇస్తే ఏం జరుగుతుందో ఇంటెలిజేలో కూడా ఒకసారి చూద్దాం, రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో అన్నది. సో, నేను ఒక కొత్త క్లాస్ని క్రియేట్ చేస్తాను ఇంటెలిజేలో. సో, దీన్ని మార్చేసి హలో వరల్డ్ అనే ఇచ్చేసి నేను ఒక కొత్త క్లాస్ని క్రియేట్ చేసి న్యూ జావా క్లాస్ టెస్ట్ అనే క్లాస్ని క్రియేట్ చేసి, సో, దీని లోపల నేను మనం నోట్‌ప్యాడ్‌లో రాసిన కోడ్‌నే పేస్ట్ చేస్తాను. దీన్ని కావాలంటే ఇలా మినిమైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే ఇక్కడ రన్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇది వచ్చేస్తుంది. ఓకే. సో, ఫర్ నౌ నేను అది రిమూవ్ చేశాను, జస్ట్ ఇవన్నీ కనిపించడానికి మనకి. ఓకే. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ ఫైల్ నేమ్ వచ్చేసి test.java, బట్ అందులో మనం 3 క్లాసెస్ క్రియేట్ చేసాం, test1, test2, test3.
అందుకనే ఇంటెలిజే దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తుంది మన కోసం. అంటే test.java అనే ఫైల్‌లో మనం 3 క్లాసెస్ క్రియేట్ చేసామని ఇలా ఇండివిడ్యువల్‌గా రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది test.java కదా! సో, పబ్లిక్ క్లాస్ నేను ఒక test2ని పబ్లిక్ చేసి చూస్తాను. ఓకే. సో, దీన్ని ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. దీని మీద ఇలా కర్సర్ పెట్టంగానే test2 ఈజ్ పబ్లిక్ షుడ్ బి డిక్లేర్డ్ యాస్ test2.java అని చెప్పి ఇమ్మీడియేట్‌గా ఎర్రర్ చూపించింది. సో, ఇలా ఇంటెలిజేలో ఏంటంటే మనం చాలా సింపుల్‌గా ఇలా ఇష్యూస్‌ని రిజాల్వ్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా రన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ నేను test3లో ఉన్న మెయిన్ మెథడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, సింపుల్‌గా ఇక్కడ ఇది రన్ చేస్తాను కావాలంటే. ఈ రన్‌ని ఓపెన్ చేయండి విండో కనిపిస్తది. సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. హలో test3 అదే కదా ఇక్కడ ఉంది. సో, దీస్ ఆర్ ద రూల్స్ టు క్రియేట్ క్లాసెస్ అండ్ సోర్స్ ఫైల్స్ ఇన్ జావా. ఒక్కసారి అవసరమైతే రివైజ్ చేసి చూడండి మళ్ళీ. మీకు ఒక్కసారి గనక అర్థమైతే ఇంకెప్పటికీ మర్చిపోరు ఈ కాన్సెప్ట్‌ని. సో, ఓకే. ఇప్పుడు మన రూల్స్ చూసాం. బట్ జావా ప్రోగ్రామింగ్ అనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా ప్రాపర్ కన్వెన్షన్స్ ఉంటాయి. అంటే కరెక్ట్‌నెస్ ఒకటే కాదు, మనం రాసిన ప్రోగ్రామ్ గూడా ఒక ప్రాపర్ వేలో రాయాలి. ఒక స్టాండర్డ్‌లో రాయాలి. సో, దానికోసం ఏంటంటే క్లాస్ నేమ్ ఎప్పుడు పాస్కల్ నేమింగ్ కన్వెన్షన్‌లో ఉండాలి. పాస్కల్ నేమింగ్ కన్వెన్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయనుకోండి. హెలో స్పేస్ వరల్డ్. ప్రతి వర్డ్‌ని ఫస్ట్ లెటర్ క్యాపిటల్‌తో రాసి అన్నీ జాయిన్ చేస్తే అది పాస్కల్ నేమింగ్ కన్వెన్షన్. అలానే ఈ ఎగ్జాంపుల్ 2లో ఫస్ట్ జావా క్లాస్ దీన్ని ఇలా రాస్తే పాస్కల్ నేమింగ్ కన్వెన్షన్‌లో ఫస్ట్ లెటర్‌ని క్యాపిటల్ చేసి అన్నీ జాయిన్ చేస్తే మనకి క్లాస్ నేమ్ వచ్చేస్తుంది. సో, మీరు ఎప్పుడైనా ప్రోగ్రామ్ రాస్తే కంపల్సరీ ఈ పాస్కల్ నేమింగ్ కన్వెన్షన్‌లోనే క్లాసెస్ రాయండి. మీరు ఇంటర్వ్యూస్‌లో రాసినా గానీ, ఇంకెక్కడైనా కోడింగ్ సైట్స్‌లో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నా గానీ, ఇది అలవాటు చేసుకోండి. సో, నెక్స్ట్ వన్ ఈస్ నేమింగ్ కన్వెన్షన్ ఫర్ మెథడ్స్. మనం ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్స్‌లో ఒక మెయిన్ మెథడ్ మాత్రమే రాసాం. ఇంకా వేరే మెథడ్స్ ఏం రాయలేదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మెథడ్స్ ఎలా రాయాలన్నది కూడా చూస్తాం. బట్ మెథడ్స్ ఉంటే గనక క్యామెల్ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవ్వాలి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెలో వరల్డ్ మెథడ్ ఇది 3 డిఫరెంట్ వర్డ్స్ కదా! ఫస్ట్ వర్డ్‌లో మాత్రమే అన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి. నెక్స్ట్ వర్డ్ నుండి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండి అన్నీ జాయిన్ చేయాలి. సో, అలానే ఫస్ట్ జావా మెథడ్ దాన్ని ఇలా రాస్తే ఫస్ట్‌లో మొత్తం స్మాల్ అండ్ దాని తర్వాత జావా అండ్ మెథడ్ 2 క్యాపిటల్‌లో ఉంటుంది ఫస్ట్ లెటర్స్. సో, ఈ నేమింగ్ కన్వెన్షన్స్‌ని గుర్తుంచుకోవాలి. అండ్ క్లాస్ నేమ్స్ అండ్ మెథడ్ నేమ్స్ షుడ్ నాట్ హ్యావ్ వైట్ స్పేసెస్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు రూల్స్ గురించి మాట్లాడాం. అందులో ఇక్కడ పబ్లిక్ క్లాస్ కనుక లేకపోతే ఈ ఫైల్ నేమ్ ఏదున్నా పర్లేదన్నాం. అలా అని చెప్పి ఈ క్లాస్ నేమ్‌ని టెస్ట్ స్పేస్ వరల్డ్ ఇలా ఇచ్చామనుకోండి, అది ఎర్రర్ చూపిస్తుంది మనకి. చూడండి. సో, ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఎక్స్‌పెక్టెడ్ అని చూపిస్తుంది. అంటే క్లాస్ పక్కన వెంటనే ఒకే వర్డ్ ఉండాలి. సింగిల్ వర్డ్ ఉండాలి. అంటే వైట్ స్పేస్ ఉండకూడదు. సో, ఇది కన్వెన్షన్ కాదు. ఇది రూల్. కంపల్సరీ ఇలా రాస్తేనే మన ప్రోగ్రామ్ వర్క్ అవుతుంది. లేకపోతే కంపైలేషన్ ఎర్రర్ చూపిస్తుంది. కన్వెన్షన్స్ అన్నయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో వరల్డ్ అని మీరు అన్ని స్మాల్ లెటర్స్‌లో రాసారనుకోండి, జావా తప్పేం చూపించదు. కంపైల్ చేసే ఎర్రర్ ఏం రాదు. జస్ట్ ఏంటంటే అది మంచి ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ కాదు. అండ్ ఎక్కడైనా డెవలపర్స్ ఈ కన్వెన్షన్స్ ఫాలో అవుతారు కాబట్టి మనం కూడా ఆ కన్వెన్షన్స్‌ని నేర్చుకోవాలి. అలానే జావా ఫైల్ నేమ్‌లో వైట్ స్పేసెస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఈ ప్రోగ్రామ్ ఉంది కదా! క్లాస్ టెస్ట్ అనే క్లాస్ రాసాం కదా! ఇందులో దీన్ని లెట్స్ సే టెస్ట్ స్పేస్ వరల్డ్ డాట్ జావాగా సేవ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు దీన్ని కంపైల్ చేద్దాం. సో, జావా సి స్పేస్ టెస్ట్ వరల్డ్ డాట్ జావా చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. చూసారా ఫైల్ నాట్ ఫౌండ్ ఓల్డ్ డాట్ జావా అని వచ్చింది. ఎందుకంటే ఈ టెస్ట్ ఒక ఇండివిడ్యువల్ కమాండ్ అనుకుంటుంది. ఈ ఓల్డ్ డాట్ జావా ఇంకేదో ఫైల్ నేమ్ అనుకుంటుంది. సో, దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేయాలంటే మనం డబుల్ కోట్స్‌లో టెస్ట్ ఓల్డ్ డాట్ జావా చేసి ఇస్తే ఇది ఒకే ఒక ఆర్గ్యుమెంట్ అనుకుంటుంది ఈ కమాండ్‌కి, దట్ ఈస్ ఫైల్ నేమ్. సో, ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా మనకి కంపైల్ అయిపోతుంది. బట్ ఒక విషయం ఏంటంటే ఇలా ఫైల్ నేమ్స్ ఇవ్వడం మంచి కన్వెన్షన్ కాదు. సో, మీకు ఒకవేళ జావా ఫైల్‌లో ఒకే క్లాస్ కనుక ఉంటే
ఆ క్లాస్ నేమ్‌నే అది పబ్లిక్ అయినా అవ్వకపోయినా అదే క్లాస్ నేమ్ యూజ్ చేసి సేవ్ చేయండి జావా ఫైల్‌ని. ఒకవేళ అదే మల్టిపుల్ ఉన్నాయనుకోండి, అందులో ఏదో ఒకటి పబ్లిక్ ఉంటే కంపల్సరీ ఎనీవే అదే ఇవ్వాలి మనం ఫైల్ నేమ్‌కి. బట్ పబ్లిక్ లేకపోయినా అందులో ఏదో ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది గదా! ఉన్న క్లాసెస్‌లో మీకు ఏదో ఒకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ క్లాస్ అని క్రియేట్ చేస్తారు గదా! దాన్ని యూజ్ చేసి ఫైల్ నేమ్‌గా సేవ్ చేయండి. ఇది ప్రాపర్ కన్వెన్షన్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జావా ఈజ్ కేస్ సెన్సిటివ్. ఇప్పుడు ఈ టెస్ట్ వరల్డ్ డాట్ జావా అని కంపైల్ చేస్తున్నప్పుడు మనకు ఒక టెస్ట్ క్లాస్ క్రియేట్ అయింది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు టెస్ట్ క్లాస్. ఇప్పుడు దీన్ని రన్ చేయాలనుకుంటున్నాననుకోండి. లెట్స్ సే జావా స్పేస్ క్లాస్ నేమ్. నేను క్యాపిటల్ టెస్ట్ కదా ఇక్కడ ఇచ్చింది క్లాస్ నేమ్. రైట్? సో, అలా కాకుండా స్మాల్ టెస్ట్ ఇస్తే ఏం చేస్తది? ఇది రన్ అవ్వదు. సో, అందుకనే జావా ఎప్పుడు మనం ప్రోగ్రామ్‌లో ఎలాంటి కేసెస్ అయితే యూజ్ చేసామో సేమ్ అదే అప్పర్ కేసెస్, లోవర్ కేసెస్ జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాలి. మనం జనరల్లీ ఒక జావా ఫైల్‌లో ఒక జావా క్లాస్ మాత్రమే రాస్తాం. యాస్ ఎ గుడ్ కన్వెన్షన్. జావా ఎలో చేస్తది మల్టిపుల్ క్లాసెస్ రాయడానికి. బట్ అది రేర్‌గా మనం మల్టిపుల్ క్లాసెస్ రాస్తాం ఒకే జావా ఫైల్‌లో. సో, మీరెప్పుడైనా ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తే ఒక జావా ఫైల్‌లో ఒక క్లాస్ మాత్రమే క్రియేట్ చేయండి. ఆల్సో ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ క్లాస్ పబ్లిక్ అయినా, పబ్లిక్ అవ్వకపోయినా ఇంకొక గుడ్ కన్వెన్షన్ ఏంటంటే క్లాస్ నేమ్, ఫైల్ నేమ్, జావా ఫైల్ నేమ్ 2 సేమ్‌గా కూడా ఉండడం. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది అంటే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.